టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? లైట్స్ ఆన్ చేసుంటే నిద్రలా పోవాలి. మేడం గారు జీవిత చరిత్ర రాసిస్తున్నట్టున్నారు. రే బచ్చా, నువ్వేంట్రా వేళాపాల లేకుండా వచ్చి తగలడ్డావు? నాకు వేళాపాల ఏంట్రా? ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకునే ఉంటానుగా. నువ్వు నన్ను గుర్తించినప్పుడు లటుక్కున బయటకొచ్చేసి నిన్ను పలకరిస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు నీతో నాకేం పనిలేదు, గెట్అవుట్. ఆల్రెడీ నేను గెట్అవుట్గానే ఉన్నాన్రా. యాక్చువల్గా నీ బాడీలో ఉండాల్సిన వాణ్ణి, అయితే లోపలికొచ్చి తగలడు. వస్తాన్లే కాని నువ్వు ఏం చేస్తున్నావు? నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా. నిద్రపోవడానికి ప్రయత్నిస్తే కళ్ళు మూసుకుని నిద్రపోవాలిగా. కళ్ళప్పగించి మధునే చూస్తున్నావేంట్రా? నేనేం చూశాను తన్ని? దొంగ బచ్చ, సైట్ కొడుతున్నావా మధుకి? రే పిచ్చా నీకు, చావగొట్టేస్తాను. మరిగెత్తుగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. రే తెలుసులేరా, పైకి నువ్వలా బిల్డప్లు ఇస్తావు కానీ లోపల మధు అంటే నీకు రే కూర్చుని ఏదో పిహెచ్డి తీసేసి రాసేసినట్టు తెగ రాసేస్తూ ఉంటే ఏం రాస్తుందా అని అలా ఆలోచించి చూశానే తప్ప నువ్వంటున్నట్టు అలాంటి లుక్కులేం లేవు మన దగ్గర. రే అలా అని నువ్వనుకుంటున్నావురా? మనస్సాక్షిని, నాకు తెలుసు కదా నీ ఒరిజినల్ ఫీలింగ్. నువ్వేదో బెట్టు చేయడం కోసం అమ్మాయిని టార్చర్ పెడుతూ సాగదీస్తున్నావు కానీ నీకు అమ్మాయి అంటే లోపల లవ్వే. ఎచ్చి గెట్ లాస్ట్. నిన్నటి వరకు ఎలాంటి ఆత్మవంచన లేకుండా మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అలాగే నడుచుకునేదాన్ని, అలానే మాట్లాడేదాన్ని, అలాగే బ్రతికేదాన్ని. కానీ ఇప్పుడు నా క్యారెక్టర్ వదులుకొని సర్దుకుపోతూ అవతల మనిషి నన్ను అవమానించి అనరాని మాటలన్నా భరిస్తూ బ్రతకడం నాకస్సలు నచ్చలేదు. మొన్నటి వరకు నాకు నేను బాగా నచ్చేదాన్ని, ఇప్పుడు